హాయ్ విను, మనందరూ చేసే చిన్న మిస్టేక్ ఉందండి డ్రైవింగ్లో. ఏం తెలుసా అండి, ఇంటి దగ్గర నుంచి బండి మనం కాంపౌండ్లోంచి బండి బయట తీసుకొచ్చేటప్పుడు మనం చాలా రెక్లెస్గా ర్యాష్గా తీసుకొస్తూ ఉంటాం, అంతే కదండి. ఏంటంటే మనలో ఒక ఫీలింగ్ ఏంటంటే రోడ్డు మీద ఎవరు ఉండరు, మన కాంపౌండే కదా, మనం బయటకు వస్తున్నాం కదా అనే ఫీల్. ఈ ఫీల్లో మనం బండి బయట తీసుకొస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా ఈ వీడియోలో అనర్థం ఏంటో. ఈ వీడియో చూస్తే కొంతమంది అయినా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇంటి దగ్గర నుంచి సెల్ ఫోన్ మాట్లాడడం, ర్యాష్గా వెళ్ళిపోవడం, మనదే కదా రోడ్డు, మన ఇల్లే కదా, మన సందే కదా, ఎవరు రారు కదా, ఇక్కడ యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది, ఎప్పుడు అవ్వలేదు కదా, ఇది నా ఇల్లు, నా ఏరియా, నా అడ్డా, రకరకాల ఫీలింగ్స్ లోపల ఉంటాయి. సో యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఫీలింగ్స్ ఏం కనిపించవండి. ఎందుకంటే ఇటువంటి ప్రవర్తన వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ జరుగుతుందండి. యాక్సిడెంట్ చెప్పి రాదండి. యాక్సిడెంట్ అంటే మనం గాయపడతాం, మిగతా వాళ్ళు కూడా గాయపడతారు. ఎవరిని గాయపరిచే హక్కు మనకు లేదండి. ఎందుకంటే ఇల్లు మనది, బండి కూడా మనదే తప్ప రోడ్ పబ్లిక్ రోడ్. మనం పబ్లిక్ రోడ్లోకి వచ్చినప్పుడు దయచేసి అటు ఇటు చూసి ఇంట్లోంచి బండి దింపడం, లేకపోతే సిగ్నల్ వేసుకొని బండి తీయటం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని. చేసినట్లయితే ఈ వీడియోలో చూసారండి, ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. మన వల్ల ఇంకొకరి జీవితం ఎందుకు పాడవాలి, మొత్తం పాడు చేసే హక్కు మనకు లేదు కదా. ఏమంటారు? హ్యాపీ లివింగ్.